సాంప్రదాయాలను దివంగత చైర్మన్ బొమ్మన రాజకుమార్ ఆలోచనలను గౌరవించి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అయ్యేందుకు పెద్దల సహకారంతో కృషి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు. అధికారం ఉందనే అహంకారంతో ప్రవర్తించకుండా జాంపేట బ్యాంక్ అభివృద్ధి కోరుకునే పెద్దలతో సంప్రదించి అందరి ఆశీర్వాదంతో పాలక వర్గాన్ని ఏకగ్రీవం చేశామన్నారు. చైర్మన్ బొమ్మన జయకుమార్ టీడీపీలో చేరి సహకరించారని, సహకార స్ఫూర్తికి తూట్లు పోడవకుండా బ్యాంక్ అభివృద్ధి సాధించాలని తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి పాలక వర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కమ్యూనిస్టులు ఉన్నారన్నారు. దీనికి మంత్రి కందుల దుర్గేష్, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను సహకరించాలని తెలిపారు. గత వైసీపీ హయాంలో ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో దుర్వినియోగమైన 1.70 కోట్లపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చైర్మన్ బొమ్మన మాట్లాడుతూ బ్యాంకు డిపాజిట్లు 429 కోట్లు, రుణాలు 264 కోట్లు ఉన్నాయని, 695 కోట్ల టర్నోవర్ జరుగుతోందని వివరించారు. 1000 కోట్ల వ్యాపారాన్ని చేసుకునేలా కృషి చేస్తామన్నారు. డైరెక్టర్ల ద్వారా పార్వతీ సుందరి, బీరా శ్రీనివాస్, పూర్ణిమ ప్రసాద్, జామిశెట్టి గాంధీ, మహంతి లక్ష్మణరావు, జామి కృష్ణ, కనకం నాగేశ్వరరావు, బోరా రామచంద్రరావు, యాండ్రపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రావడం, మరి ఎన్నికల్ని ఏ విధంగా చేయాలన్న దాని మీద ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా చర్చించుకోవడం, అప్పటికే చైర్మన్గా కొనసాగుతున్న స్వర్గీయ బొమ్మన రాజ్ కుమార్ గారి యొక్క తనయులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మన జయకుమార్ గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని ఒక ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరు గమనించినట్లయితే దానికి ముందే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కూడా జరిగినాయి. ఆ ఎన్నికలు వెళ్ళిన కూటమి వేరే, అది ఎన్డీఏ కూటమిగా మేము వెళ్ళున్నాం. ఆ యొక్క ఖాతాదారులందరి యొక్క విశ్వాసాన్ని పొంది మంచి మెజార్టీతో, సుమారు 78% మెజార్టీతో, ఓట్ షేర్ శాతం మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమికి సహకరించాలని అందరూ కూడా ఆశీర్వదించడంతో నిన్న కొంతమంది ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులు అందరితోటి కూడా వ్యక్తిగతంగా మేమే మాట్లాడి ఈ బ్యాంకుని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం, ఏ విధంగా ఖాతాదారుల యొక్క విశ్వాసాన్ని పొందే విధంగా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ స్ఫూర్తికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా మేమేం చేయబోతాం అన్నది వాళ్ళందరికీ కూడా తెలియజేసినప్పుడు నగరంలో అనేక మంది ఆశావాహులు అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ బ్యాంకు యునానిమస్ అయ్యేందుకు కృషి చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమిగా మేము కొన్ని సాంప్రదాయాలను కొనసాగించాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అధికారం ఉందన్న అహంతో, అధికారం ఉందన్న ఆలోచనతో మేము ప్రవర్తించట్ల. కొత్తగా ఎన్నుకోబడిన ఈ ప్యానల్ సభ్యులందరికీ కూడా మా యొక్క ఎన్డీఏ కూటమి తరపున సమిష్టి కృషి వలన ఈ బ్యాంకు యునానిమస్ చేసుకోగలం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వీరికి కొత్తగా ఎన్నుకోబడిన బాడీ అందరూ కూడా మంచిగా గవర్న్ చేయాలి, ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందించాలని, బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా అందరూ కూడా ఖాతాదారులకు ఉపయోగపడే విధంగా అన్ని సేవలు అందించాలని చెప్పి మీ ద్వారా వారందరినీ కూడా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. ఈ యునానిమస్గా మేము వచ్చామంటే ప్రతి వాళ్ళు బ్యాంక్ బాగుండాలి, ఇన్స్టిట్యూషన్ బాగుండాలి కోరుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు సహకరించారు కాబట్టి ఈరోజు యునానిమస్ అయింది. అలాగే ప్రత్యేకంగా వాసుని నిజంగా ఐ డోంట్ నో వాట్ టు సే, నిజంగా వెనకాల నుండి ఎలక్షన్కి వెళ్ళొద్దన్నా బ్యాంక్ బాగుండాలి, మీరు ఎలా కొనసాగిస్తే మీ నాన్నగారి టర్మ్లో ఎలా చేశారో ట్రెడిషన్ అదే ఫాలో చేసుకోండి, నేను ఇన్వాల్వ్ అవును, అదేవిధంగా ప్రతి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా చేశారు కూడా వాసు.
దీని వెనకాల మా విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు ఇప్పుడు వైస్ చైర్మన్ విజయశేఖర్ గారు కూడా ఎంతో కృషి చేశారు. అదే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూడా వాళ్ళ తరపున వాళ్ళు చేశారు. సో ఇట్స్ కలెక్టివ్ విన్. ఇప్పుడు బ్యాంక్ పొజిషన్ కూడా టోటల్గా మాది 429 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే లోనింగ్ ఏమో 266 crores ఉన్నాయి. టోటల్గా టర్న్ ఓవర్ వచ్చి 695 crores. ఇంకా ఇది ఏపీలో కాకుండా తెలంగాణ అంటే మేజర్ సిటీస్లో కూడా ప్లాన్ చేస్తాం. అంటే ఇప్పుడు కాదు కానీ త్వరలో కూడా తెలంగాణ కూడా ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తున్నాం.